ఎగ్ ఫ్రీజింగా? ఎగ్ ఏంటి? దాన్ని ఫ్రీజ్ చేయడం ఏంటి? ఆడవాళ్ళల్లో అందరికీ తెలుసు మనకి ఎగ్స్ ఉంటాయి. సో ఈ టాపిక్ కూడా ఇప్పటివరకు చాలామందే డిస్కస్ చేశారు. నేనేం కొత్తగా చెప్పట్లేదు. బట్ ఎందుకు చేస్తున్నారు? ఎగ్స్ ఫ్రీజింగ్ చేసుకుంటే మనము ఏజ్ అవుతాం కానీ మన బాడీలోంచి తీసిన ఎగ్స్ని ఫ్రీజ్ చేస్తున్నాం కాబట్టి ఎగ్ని ఏజ్ అవ్వకుండా మనం ఆపేస్తున్నాం. సో లిటరలీ యు ఆర్ స్టాపింగ్ ద టైమ్ ఫర్ యువర్ ఎగ్స్. సో దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ అండి ఎగ్ ఫ్రీజింగ్కి. ఫస్ట్ థింగ్, అసలు ఎగ్ ఫ్రీజింగ్ ఎందుకు చేస్తున్నారు? కొంతమందికి దే ఆర్ 35, ఆల్రెడీ 34, కానీ అప్పుడే దే డోంట్ వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ, ఆర్ మేబీ అప్పుడే దే డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. ఇట్స్ దేర్ ఓన్ పర్సనల్ చాయిస్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ చాయిస్. బట్ దానివల్ల ఆమె ప్రెగ్నెన్సీ ఛాన్స్ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉందా? డెఫినెట్లీ లేదు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఎగ్ ఫ్రీజింగ్ పెట్టుకొని వాళ్ళ ఎగ్స్ అన్ని బాడీలోంచి ఐవీఎఫ్ ద్వారా తీసుకొని ఐవీఎఫ్లోంచి వచ్చిన ఎగ్స్ని ఫ్రీజింగ్ పెట్టుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకోనో లేదా వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ ఎగ్స్ని మనం వాడతాం. బట్ ఐడియల్ ఏజ్ అండి ఫ్రీజింగ్. ఒకవేళ మీకు ముందే ప్లానింగ్ ఉంటే నేను లేట్గా చేసుకుంటాను, నేను ఇప్పుడే కనను అని ఆ 34-35 ఇయర్స్లో చేయించుకునే బదులు లేట్ 30s ఆర్ ఎర్లీ 30sలో చేయించుకుంటే ఫ్రీజింగ్కి చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఆల్రెడీ 34-35 ఇయర్స్లో ఎగ్ క్వాలిటీ డ్రాప్ అవడం మొదలవుతుంది, నంబర్ ఆఫ్ ఎగ్స్ డ్రాప్ అవడం మొదలవుతుంది. ఆ టైంలో ఫ్రీజింగ్ వల్ల ఎక్కువ బెనిఫిట్ రాదు. సో ఈ ఫ్రీజింగ్ ఈజ్ ఆల్రెడీ ఆన్ యువర్ మైండ్, డెఫినెట్లీ ఇట్స్ బెటర్ యూ డూ ఇట్ ఎర్లీ. లేట్ 20s, 26, 27, 28 ఆ టైంలో, ఆర్ ఎర్లీ 30s, 30, 31 ఈ టైం కల్లా ఫ్రీజ్ చేసుకుంటే మీరు ఈ ఎగ్స్ నుంచి మ్యాక్సిమం బెనిఫిట్ పొందొచ్చు. అండ్ ఇంకొకటి ఏమనుకుంటారు, నేను ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాను, నేను ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవచ్చు, నా ఎగ్స్ బాగున్నాయి, నాకు అది తీసి పెట్టుకున్నానంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఎగ్ ఫ్రీజింగ్ విల్ ఓన్లీ ప్రిజర్వ్ యువర్ ఛాన్స్ ఆఫ్ ఫర్టిలిటీ బట్ డస్ నాట్ గ్యారంటీ అ ప్రెగ్నెన్సీ. నేను ఫ్రీజ్ చేసుకున్నాను కదా నేను ప్రెగ్నెంట్ అయిపోయాను, ఇట్స్ నాట్ లైక్ దట్. మీ ఫర్టిలిటీని అది కాపాడుతుంది అంతే, కానీ ఆ ఎగ్ యూజ్ చేయటం వల్ల మీకు ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనే రిస్క్ మీ ఓన్ రిస్క్. ఆ టైంలో మీరు పెట్టుకునే దాన్ని బట్టి, మీ ఎంబ్రియో ఫార్మేషన్ని బట్టి, ఆ టైంలో యువర్ ఏజ్, ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ థింగ్స్ అనమాట. సో బిఫోర్ ఎగ్ ఫ్రీజింగ్ ఆల్వేస్ మేక్ ష్యూర్ యు ఆర్ ఫిజికలీ ఫిట్, మెంటలీ రెడీ, your blood tests are all normal, especially AMH hormone, thyroid, sugars అన్నీ నార్మల్ ఉన్నాయా చెక్ చేసుకొని ఓన్లీ వెన్ యు ఆర్ కంప్లీట్లీ ఫైన్ ఆ టైంలో ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోండి. సో ఇట్ ఈస్ కాల్డ్ ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్. చాలా మంచి ఆప్షన్ ఫర్ వర్కింగ్ ఉమెన్. అండ్ ఇది కనిపెట్టింది యాక్చువల్లీ ఎగ్ ఫ్రీజింగ్ ఎవరికి కనిపెట్టారంటే క్యాన్సర్ పేషెంట్స్ కోసం కనిపెట్టారనమాట. బికాస్ క్యాన్సర్ ఉన్నప్పుడు వాళ్ళు కీమోథెరపీ అని, రేడియేషన్ అని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది తీసుకున్న టైంలో మన బాడీలో ఉన్న ఎగ్స్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతాయి. సో వీళ్ళకి ఏం చేస్తారు, ముందు ఎగ్స్ బయట పెట్టి తీసి అప్పుడు కీమోథెరపీ, రేడియోథెరపీ ఇస్తారు, సో దట్ ఈ ఎగ్స్కి అది ఎక్స్పోజర్ అవ్వదు. అండ్ దెన్ వన్స్ దే ఆర్ క్యూర్డ్ ఆఫ్ క్యాన్సర్ క్యూర్ అయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడు ఈ ఎగ్స్ వాడు. సో క్యాన్సర్ పేషెంట్స్ కోసం కనిపెట్టిన దాన్ని ఇప్పుడు కొంతమంది కాస్మెటిక్ అంటే వాళ్ళ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటారు, వాళ్ళ పర్సనల్ చాయిస్కి లేదా పర్సనల్ కెరియర్ గ్రోత్ ఆప్షన్స్, వీటి కోసం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ హౌ మెనీ ఇయర్స్ కెన్ యూ ఫ్రీజ్ యువర్ ఎగ్? ఈరోజు తీసాం, నెక్స్ట్ ఇయర్ కల్లా నేను వాడేసేయాలా? నో, యూ కెన్ ఫ్రీజ్ యువర్ ఎగ్ ఫర్ 10 లాంగ్ ఇయర్స్. 10 years వరకు మన రికార్డ్స్ అన్నీ మెయింటైన్ అవుతాయి. సిస్టంలో ఎవ్రీథింగ్, నేషనల్ రిజిస్ట్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ మెయింటైన్ ఫర్ 10 years. సో 10 years లోపు మీరు ఎప్పుడైనా మీ ఎగ్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ద ఎర్లియర్ ద బెటర్. సో మనం ఎగ్ ఫ్రీజ్ చేసుకున్నంత మాత్రాన అది ఎంబ్రియో ఫామ్ అయ్యే టైంలో స్పన్ కూడా బాగుండాలి అండ్ ఫామ్ అయిన ఎంబ్రియో కూడా బాగుండాలి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ విల్ టెల్ యూ అబౌట్ ద ప్రెగ్నెన్సీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. థ్యాంక్ యూ.